ఇంటి నివారణలో భాగంగా ఈరోజు మనం తెలుసుకోే అంశం ఏంటంటే మనకు వచ్చినటువంటి అంటే మనకు కలిగేటువంటి హై బీపీ అంటే ఎవరెవరికైతే ఈ యొక్క వ్యాధి హై బీపీ అనేటువంటిది వస్తుందో దానికి ఆకుప్రెజర్లో సో ఎలాంటి పరిష్కారం ఉంది, ఎలా చేస్తే ఈ హై బీపీని తగ్గించుకోవచ్చు అనేది నేను ఈరోజు మీకు కొద్ది వివరంగా చెప్తాను. ఈ హై బీపీ రావడానికి ఇప్పుడే చెప్పాను నేను. ఈ యొక్క హృదయం పోయేటువంటి నాళాల్లో బ్లడ్ ప్రెషర్ పెరగడం వలన, అది కూడా కొలెస్ట్రాల్ ఎక్కువ కావడం వలన బ్లడ్ ప్రెషర్ పెరిగి, ఆ బ్లడ్ ప్రెషర్ పెరగడం అంటే ఆ నాళాలు సన్నగా అయిపోవడం వలన రక్తం ఎక్కువ ప్రెషర్తో ప్రవహించడం అనేటువంటి జరుగుతుంది. దాన్నే ఐబీపీ అంటాము. ఇంకా ఏదో వేరేది కాదు. ఇది రావడానికి కారణం, ప్రధాన కారణం వచ్చేసి హై కొలెస్ట్రాల్, ఇంకా చెప్పాలంటే హై స్ట్రెస్ అని చెప్పొచ్చు. అంటే ఎక్కువ ఒత్తిడి, మానసిక ఒత్తిడి అని కూడా చెప్పొచ్చు. ఓకే, ఈ రెండు కారణాలు అవుతాయి. సో అయితే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎలాంటిదంటే మన లోపల అది కరగకుండా పేరుకుపోయినటువంటి ఒక కొవ్వు అనమాట. అది అంటే మన లోపల కరిగేటువంటి అవకాశం లేదు. ఆ విధంగా కరగకుండా పేరుకుపోయినటువంటి ఆ కొవ్వునే మనము బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాము. ఇది ఖచ్చితంగా ఇప్పుడు చెప్పుకున్నట్టుగా హృదయానికి పోయేటువంటి రక్తనాళాల లోపల గోడలకు అంటుకొని ఉంటుంది. కాబట్టి ఇది ఎప్పుడైతే రక్తం ప్రవహించాలనో అది అడ్డంగా ఉంటుంది. కాబట్టి అప్పుడు మనకు బ్లడ్ ప్రెషర్ పెరుగుతూ పోతుంది. ఇది అర్థం చేసుకోవాలి మనం. ఇంకోటి, ఈ హైపర్ టెన్షన్ను ఆకు ప్రెజరు, తర్వాత ఆయుర్వేద ఇవన్నీ కలుపుకొని మనం వాడుకుంటే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఈ ఎనీ హైపర్ టెన్షన్ అంటే ఎక్కువగా మనకు హైపర్ టెన్షన్ ఎక్కువ ఇవ్వడం, టెన్షన్ ఎక్కువ ఇవ్వడం అంటే ఐబీపీ అంటాం. అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుందో దాన్ని హైపర్ టెన్షన్ అని కూడా అంటాము. దీన్ని ఖచ్చితంగా ఆయుర్వేద ఆకు ప్రెజర్తో మనం తగ్గించుకోవచ్చు. సో ఇది వచ్చినప్పుడు మనకు ఎలాంటి లక్షణాలు ఉంటాయి మనిషిలో అంటే హెడేక్ ఎక్కువ అవుతుంది చెప్పాలంటే, తర్వాత ఒక చెస్ట్ పెయిన్ కూడా రావచ్చు. తర్వాత మనకు చెస్ట్ అంటే టైట్నెస్, ఈ యొక్క ఉదర భాగంలో చెస్ట్లో ఏమైందంటే ఎక్కువ టైట్గా పట్టేసినట్టు అవుతుంది. తర్వాత ఈ యొక్క ముక్కులోంచి రక్తం అనేది అప్పుడప్పుడు రావడం జరుగుతుంది. తర్వాత దేహం నుంచి ఎక్కువగా చెమట బయటకు వస్తుంది, ఎక్కువగా చెమట బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత ఈ యొక్క కండరాలు కొద్దిగా అట్లా ట్విస్ట్ అవ్వడము అలాంటి అవకాశం ఉంది. ఎక్కువ వీక్నెస్ రావడము, అంటే వీక్నెస్ కూడా ఎక్కువగా వచ్చేస్తుంది, అంటే బాగా శక్తిహీనత అయిపోతుంది. సో ఇలాంటి లక్షణాలు వస్తే మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఒక హై బీపీ లక్షణాలు అని చెప్పేసి. ఓకే, సో దీనికి ఇంట్లో వాడుకునే ఒక టెక్నిక్ చెప్తాను నేను మీకు. సో దాన్ని కూడా ఖచ్చితంగా పాటించండి. మెంతులు అంటాం కదా, పెనుగ్రీక్ అంటాము. ఆ మెంతులు తీసుకోండి. ఒక 10 మెంతులు తీసుకొని పొద్దున్నే పరగడుపున ఏం చేయాలంటే ఆ 10 మెంతులను రాత్రి నానబెట్టుకొని పొద్దున్నే ఆ 10 మెంతులను తినడము, నీళ్లు తాగడం కూడా ఒక పద్ధతి. లేదు, పొద్దున్నే మీరు పరగడుపునే 10 మెంతులు నోట్లో వేసుకొని అలా మింగుతూ నీళ్ళతో అట్లే ఒక టాబ్లెట్లు మామూలుగా మాత్రలు ఇలా తింటారు, అలా మింగేస్తే అది కూడా మంచిదే. సో ఇది చేయడం వల్ల మీకు ఖచ్చితంగా ఇది ఏం చేస్తుందంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తూ పోతుంది. అంటే ఇప్పటికే కొలెస్ట్రాల్ పేరుకుపోయింది కదా ఈ యొక్క హృదయ నాళాల్లో, దాన్ని తగ్గిస్తూ వస్తుంది. దాన్ని తగ్గిస్తూ రావడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క ఐబీపీ తొందరగా తగ్గిపోతుంది. దానికోసమే ఈ యొక్క ఇంటి నివారణలో ఇది ఒక మన ఇంటి మెడిసిన్గా దీన్ని తయారు చేసుకొని ఈ విధంగా మీరు దీన్ని ఉపయోగించుకుంటే ఖచ్చితంగా తగ్గుతుంది. ఇప్పుడు మనం ఆకుప్రెజర్లో చూద్దాం. ఆకుప్రెజర్లో ఎలాంటి పరిష్కారం ఉందని చూద్దాం. చూడండి, ఇక్కడ మీకు కలర్ వేసాను, చూపిస్తున్నాను. దీన్ని బాగా గమనించండి. ఏ పాయింట్లు ఉన్నాయి ఆకుప్రెజర్లో దాన్ని గమనిస్తే మీకు అర్థమవుతుంది. చూడండి. ఓకే, సో ఇక్కడ ఈ సెంటర్ పాయింట్. ఓకే, మన చేతికి అరచేతికి సెంటర్ ఉన్నటువంటి ఈ పాయింట్ ఉంది కదా, ఇది ఒక పాయింట్. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక పాయింట్. సో దీన్ని ఈ యొక్క బొట్టన వేలును 90 డిగ్రీస్లో పెట్టుకొని ఇట్లా ఇట్లా నొక్కుతూ వెళ్ళొచ్చు. ప్రెస్ చేయడం 5 సెకండ్స్ అట్లే పెట్టుకోవాలి, మళ్ళీ నిదానంగా తీయాలి, మళ్ళీ ప్రెస్ చేయాలి, నిదానంగా తీయాలి. అట్లా ఇట్లా ఒకసారి 15 to 20 టైమ్స్ పొద్దున, మధ్యాహ్నం, రాత్రి చేస్తే సో అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఒక పాయింట్. ఓకే, తర్వాత కిందికి రండి. చూడండి, ఇక్కడ ఈ కార్నర్ పాయింట్ కనిపిస్తుందా? కార్నర్ పాయింట్, దాన్ని కూడా ప్రెస్ చేసి ఇది చేయండి, ప్రెస్ చేసి ఇది చేయండి. ఒక 2 వేలు పెట్టండి. మీ 2 వేలు పెట్టుకోండి. పెట్టుకోవడం 2 వేలు పెట్టుకొని ఇంకో పాయింట్ కిందనే అది దీన్ని మార్క్ చేసుకోండి. దీన్ని కూడా ప్రెస్ చేయండి, ఇలా చేయండి, ప్రెస్ చేయండి, ఇలా చేయండి. తర్వాత ఈ సెంటర్ లైన్ వేసుకోండి. ఈ పాయింట్ నుంచి ఈ మిడిల్ ఇలా ఒక సెంటర్ లైన్ గీస్తే ఇక దీన్ని మణికట్టు అంటాం కదా, కరెక్ట్గా ఇక్కడ ఈ మధ్యలో ప్రెస్ చేయండి, ఇది చేయండి, ప్రెస్ చేయడం,
రిలీజ్ చేయడం. తర్వాత ఇక్కడ నుంచి 2.5 మీ యొక్క వేళ్ళు ఉంటాయి కదా, 2.5 2 ఒక అర్ధం పెట్టుకుంటే ఇక్కడ ఒక పాయింట్ దొరుకుతుంది, ఈ పాయింట్. ఓకే, చూడండి ఇలా ప్రెస్ చేయాలి, రిలీజ్ చేయాలి, ప్రెస్ చేయాలి, రిలీజ్ చేయాలి. అట్లా అంటే ప్రతి పాయింట్ కూడా 15 నుంచి 20 సార్లు మీరు ప్రెస్ చేసినప్పుడు కనీసం 1 నిమిషం 2 నిమిషాలు స్పెండ్ చేయాలి ప్రతి పాయింట్ మీద కూడా. సో అలా ప్రెస్ చేస్తే, సో ఇది 2 చేతుల్లో చేసుకోండి, ఈ చేతిలో చేసుకోవాలి, మరి ఈ చేతిలో కూడా చేసుకోవాలి. ఓకే, 2 చేతుల్లో చేస్తే అద్భుతంగా మీకు ఈ యొక్క హైపర్ టెన్షన్, హై బీపీ తగ్గేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో అది ఈజీగా మనం బయటపడవచ్చు. ఇది ఆకుప్రెజర్లో మనం ఫాలో అవ్వాల్సినటువంటి పాయింట్స్ మిత్రులారా. సో ఇది ఈరోజు మనము ఇంటి నివారణలో భాగంగా తెలుసుకున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్, అందరికీ ధన్యవాదాలు.